ఏంటి మంజు, ఎన్ని రోజులు నీ భర్తకి ఆ మినిస్టర్ సపోర్టే ఉందనుకున్నాను. కానీ ఈ ఫోటో చూస్తే నీ సపోర్ట్ మీ ఆయనకి, మీ ఆయన సపోర్ట్ నీకు బాగానే ఉందనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలి అంటే పోలీస్ జాబ్ని, అటు పాలిటిక్స్ని రెండిటిని రెండు కళ్ళలాగా బాగానే మేనేజ్ చేస్తున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, మినిస్టర్కి ఆ సత్య రైట్ హ్యాండ్ అన్నట్టు సత్యకి నువ్వు రైట్ హ్యాండ్ అంటే కుదరదు. నీకు పోలీస్ జాబ్ కావాలో లేకపోతే ఆ పాలిటిక్సే కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ప్లీజ్ సార్, ఒక్కొక్కసారి మన కళ్ళతో చూసింది కూడా నిజం కాదు సార్. ఈ ఫ్లెక్సీ కూడా అంతే సార్. ఈ ఫ్లెక్సీని నేను కూడా మీతో పాటు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. పాలిటిక్స్కి నాకు సంబంధమే లేదు సార్. సంబంధం లేకుండానే నీ ఫోటోని ఈ ఫ్లెక్సీలో ప్రింట్ చేయించుకున్నావా? నేనెందుకు వేయించుకుంటాను సార్? ఆ ఫ్లెక్సీని మీ ఆయనే మన స్టేషన్ ముందు కావాలని పెట్టించాడు. నాకు ఆ విషయం తెలియదు సార్. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? అన్నిటికీ నాకు తెలీదు అంటాం. ఇదొక్కటి తెలుసా నీకు? ఆ మినిస్టర్ ఈ సత్యకి యూత్ ప్రెసిడెంట్ అనే పదవిని ఇచ్చేసి ఊరి మీద పడి రౌడీజం చేయమంటున్నాడేమో. తప్పు చేస్తూ నా చేతికి దొరికితే ఎవరు ఏ పదవిలో ఉన్నా సరే ఉరికిచ్చి మరీ కొడతాను. అనవసరంగా ఆ ఫ్లెక్సీని ఈ ఏరియాలో ఎందుకు పెట్టారు? చూడు మంజు, యాజ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్గా మనం ఏ రాజకీయ నాయకులకి సపోర్ట్ ఇవ్వకూడదు. మన ఫోటోలు కానీ వీడియోలు కానీ పొలిటీషియన్ పక్కన కూడా ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది శిక్షార్హులుగా పరిగణించబడుతుంది. ఇప్పుడు భర్త ప్రెసిడెంట్, భార్య పబ్లిసిటీ బానే ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయ్ కానప్పుడు మంజు, నువ్వు కూడా నీ జాబ్కి రాజీనామా చేసి మీ ఆయనతో పాటు పాలిటిక్స్లో జాయిన్ అయిపో. సార్, నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు సార్. ఆ విషయం నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా సార్. చెప్పావు సరే, ఆ ఫ్లెక్సీ మీద ఉన్న ఫోటోకి ఏం సమాధానం చెప్తావు? ఆ ఫ్లెక్సీని ఒక ఫోటో తీసి పేపర్లోనో మీడియాలోనో న్యూస్గా వేస్తే నువ్వు చిక్కుల్లో పడతావు. నువ్వు చిక్కుల్లో పడాలని వాళ్ళు ఆ ఫ్లెక్సీని మన స్టేషన్ దగ్గరలో పెట్టారు. నీ భర్త పొలిటీషియన్ అయితే యాజ్ ఏ ఏఎస్ఐగా నీ ఫోటో ఫ్లెక్సీలో ఉండడమేంటి? అది నీ అధికారాన్ని దుర్వినియోగం చేయడమేగా. గుర్తుపెట్టుకో.